బీదర్ ఏటీఎం దొంగల గురించి హైదరాబాద్ లో ముమ్మరంగా గాలిస్తున్నారు. హైదరాబాద్ లో రోషన్ ట్రావెల్స్ వద్ద కూడా దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా కాల్పులు జరిపిన దుండగుని అమిత్ కుమార్ గా గుర్తించారు. ట్రావెల్స్ సిబ్బందికి తన ఐడి కార్డులను చూపించాడు అమిత్ కుమార్. బస్ ఎక్కే సమయంలో అమిత్ కుమార్ కాల్పులకు తెగబడి మరో నిందితుడితో కలిసి అక్కడి నుంచి పారిపోయారు. దుండగులు బీదర్ నుంచి హైదరాబాద్ కు ఎలా వచ్చారని ఆరా తీస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ నుంచి రాయ్పూర్ కు టికెట్లు బుక్ చేసుకున్నారు. నిందితుల వద్ద గల బ్యాగ్లపై ట్రావెల్ ఏజెన్సీలో పనిచేసే జహంగీర్ కు అనుమానం వచ్చింది. దీంతో బ్యాగ్లను తనిఖీ చేయబోయాడు జహంగీర్. కానీ వద్దంటూ అమిత్ కుమార్ వాదించాడు. బస్ ఎక్కాలంటే చెక్ చేయాల్సిందేనంటూ బ్యాగ్ తెరిచాడు జహంగీర్. దీంతో పెద్ద మొత్తంలో డబ్బు ఉండడం చూసి జహంగీర్ షాక్ అయ్యాడు. అమిత్ కుమార్ ను పట్టుకునే ప్రయత్నం చేయగా 3 రౌండ్ల కాల్పులు జరిపి బ్యాగ్లతో దుండగులు పరారయ్యారు. కొంచెం అన్న కొంచెం చూపెట్టన్నా ఓ 2 నిమిషాలు అన్న. ఎన్ని ఉన్నాయి? ఒకటేనా? బీదర్ ఏటీఎం దొంగల గురించి హైదరాబాద్ లో ముమ్మరంగా గాలిస్తున్నారు. హైదరాబాద్ లో రోషన్ ట్రావెల్స్ వద్ద కూడా దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో సీసీటీవీ కెమెరాస్ ఫుటేజ్ ఆధారంగా కాల్పులు జరిపిన దుండగుని అమిత్ కుమార్ గా గుర్తించారు. ట్రావెల్స్ సిబ్బందికి తన ఐడి కార్డులను చూపించాడు అమిత్ కుమార్. బీదర్ ఏటీఎంలో దొంగతనానికి పాల్పడి అలాగే హైదరాబాద్ వచ్చి ఒక రోషన్ ట్రావెల్స్ వద్ద కాల్పులకు తెగబడ్డారు దుండగులు. అందులో ఒకరిని అమిత్ కుమార్ గా గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్లో అందిస్తారు. రమేష్, ఏదైతే బీదర్ తో పాటు హైదరాబాద్ లో కాల్పులు జరిపిన వ్యక్తిని ప్రస్తుతానికి పోలీసులు ఒక అనుమానం వ్యక్తం చేస్తూ అమిత్ కుమార్ అని చెప్పి ఇప్పుడు అనుమానం వ్యక్తం చేస్తూ అతనే కాల్పులు జరిపారని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి అక్కడ ఉన్న ఏదైతే ట్రావెల్ లో ఉన్న సిబ్బంది ఈ మేరకు గుర్తించారో అయితే ట్రావెల్ సిబ్బందికి ఒక ఐడి కార్డు చూపెట్టి ఆ మేరకు రాయ్పూర్ కి 7:30 సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో రాయ్పూర్ కి 2 టికెట్స్ ని అటు అమిత్ కుమార్ బుక్ చేయడం జరిగింది. అయితే అమిత్ కుమార్ టికెట్స్ బుక్ చేసే సమయంలో అధికారులు అక్కడ ఉన్న సిబ్బంది ఏదైతే రోషన్ ట్రావెల్స్ సిబ్బంది ఐడి ప్రూఫ్స్ కావాలంటే తన దగ్గర ఉన్న అమిత్ కుమార్ అని చెప్పి ఒక ఐడి కార్డ్ చూపెట్టి ఆ మేరకు 2 టికెట్స్ ని బుక్ చేశాడు. ఆ తర్వాత 7:30 ప్రాంతంలో అక్కడ నుంచి మినీ బస్ లో ఎక్కేందుకు వెళ్తే అక్కడ జహాంగీర్ వాళ్ళని అడ్డుకొని ఏదైతే ఆ బ్యాగుల మీద అనుమానం వస్తే బ్యాగులు చెక్ చేయాలని చెప్పి జహాంగీర్ పట్టుబడడంతో బ్యాగులు చెక్ చేయకుండా ఉండేందుకై నోట్ల కట్టను జహాంగీర్కి ఇస్తే అతను వారించి బ్యాగులను తప్పనిసరిగా చెక్ చేయాలని చెప్పి చెక్ చేస్తున్న సమయంలో లోపల నోట్ల కట్టలు బయటపడ్డాయి. దీంతో వెంటనే అక్కడ అరుస్తున్న సమయంలోనే అతని పైన అమిత్ కుమార్ 3 రౌండ్లు కాల్పు జరిపి తన దగ్గర ఉన్న ట్రాలీ బ్యాగ్ తో పాటు 2 హాస్ ప్యాక్ అంటే బ్యాక్ ప్యాక్ ఉన్న 2 బ్యాగులతో పాటు ఒక ట్రాలీ బ్యాగ్ ని తీసుకొని అక్కడి నుంచి వేగంగా ఉస్మానియా వైపుగా పారిపోవడం జరిగింది. అయితే అతను ఇచ్చిన ఐడి ప్రూఫ్ ను బట్టి చూసి అమిత్ కుమార్ అని చెప్పి ఇప్పటికీ పోలీసులు అనుమానిస్తున్నారు. అతని కోసం గాలిస్తున్నారు. అయితే రాయ్పూర్ కి వెళ్తున్న నేపథ్యంలో వీళ్ళు దొంగలు అంటే బీదర్ తో పాటు హైదరాబాద్ లో కాల్పులు జరిపింది అమిత్ కుమార్ రాయ్పూర్ చెందినవాడే అయ్యి ఉండొచ్చని పోలీసులు అనుమానం. అయితే ఈ మేరకు పోలీసులు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు మొత్తంగా ఉమ్మడిగా జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. పూర్తిగా తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ లోని మొత్తంగా అన్ని రద్దీ ప్రాంతాలతో పాటు ట్రావెల్ చేసే అంటే కాచిగూడ, సికింద్రాబాద్, అటు ఇమ్లిగాన్ తో పాటు అన్ని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ అన్ని కూడా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేయడం జరిగింది. అయితే రాత్రి వరకు ఇలాగా వీళ్ళని సిటీ నుంచి బయటికి వెళ్లకుండా ఉండేందుకే కట్టుదిట్టంగా ఏర్పాటు చేస్తున్నాం. ఆ మేరకు వాళ్ళని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం అని చెప్పి అధికారులు అంటున్నారు. రైట్, అమిత్ కుమార్ తో ఉన్న ఇంకొక వ్యక్తికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? అలాగే అమిత్ కుమార్ అని గుర్తించిన పోలీసులు అమిత్ కుమార్ కి సంబంధించి ఎటువంటి సమాచారం అయినా చెప్పడం జరిగిందా? అంటే అతనికి సంబంధించిన డీటెయిల్స్ ఏం చేసేవాడు ఏంటి అని? లేదు, ఇప్పుడు ప్రస్తుతానికైతే అమిత్ కుమార్ సంబంధించిన కేవలం అమిత్ కుమార్ అని చెప్పి గుర్తించడం జరిగింది. ఎందుకంటే అక్కడ ట్రావెల్ సిబ్బందికి తన దగ్గర ఉన్న ఏదైతే ఐడి కార్డు చూపెట్టి ఒక 2 టికెట్ బుక్ చేశాడు. దానికి సంబంధించి అమిత్ కుమార్ అని చెప్పి తన పేరు రాయడం జరిగింది. ఆ మేరకు రాయ్పూర్ కి డబ్బులు చెల్లించాడు. 3,300 రూపాయలు డబ్బులు కూడా చెల్లించడానికి 2 టికెట్లు బుక్ చేశాడు. అయితే అక్కడ సీసీ ఫుటేజ్ కనబడుతూ బ్యాగ్ వేసుకొని బ్యాగ్ వేసుకొని ఉన్న వ్యక్తి
అమిత్ కుమార్. అతనే వైట్ ప్యాంట్ బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు. ఆ మేరకు డబ్బులు కూడా 4,400 రూపాయలు అమిత్ కుమార్ కూడా చెల్లించి జరిగింది. అయితే ఈ అమిత్ కుమార్ సంబంధించిన వివరాలు ఇంకా ఎలాంటి రివీల్ కావాలి, కేవలం అతను ఇచ్చిన ఐడి ప్రూఫ్ బట్టి అమిత్ కుమార్ అని చెప్పి ఇప్పటికీ అధికారులు అనుకుంటారు. ఆ మేరకు ఐడి కార్డుతో పాటు అతను ఇచ్చిన కార్డు తోటి కొంత సమాచారం సేకరించి ఆ మేరకు అనుమానితులుగా భావిస్తున్న ఒక ఫోటోను మాత్రం అధికారులు ఇప్పటివరకు బయటికి రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆ బ్యాగ్ వేసుకుని సీసీ ఫుటేజ్లో బ్యాగ్ వేసుకున్న వ్యక్తి అమిత్ కుమార్. అతనే ఫైరింగ్ జరపడం జరిగింది. బీదర్లో కూడా అతనే కాల్పులు జరపడం జరిగింది. హైదరాబాద్ లో కూడా అతనే జహాంగీర్ పైన కాల్పులు జరిపి అక్కడ తనతో పాటు ఉన్న 3 బ్యాగులు తీసుకొని తనతో ఉన్న మరో వ్యక్తిని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతానికి అమిత్ కుమార్ తో పాటు మరొక వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్. కొంచెం కొంచెం చూపెట్టన్నా.